అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం అరిసెలు ఎలా వండుకోవాలో చూద్దాం. కేజీ బెల్లం అయితే ఒక అర లీటర్ నీళ్ళు పోసి పాకం రానివ్వాలండి. ఆ పాకం ఎలా రావాలో చూద్దాం. ఒకసారి చూపించాము, సరిగ్గా చూపించు. ఇది ఎలా ఉండాలి, ఎందుకు అది బాగా అలా స్ట్రాంగ్గా ఉండాలంటే అండి ఉండైతే అలా కొడితే అలా టంగమని చెప్పి అలా సౌండ్ రావాలంటే అది అరిసెల పాకం. అది ఇప్పుడు ఈ స్టవ్ పొయ్యి మించి కిందకి దించుకుందాం. ఇలా పాకం దించుకొని నూనె అంటే నూనె కొంచెం పోస్తారంటే ఇలాగా నూనె పోసాక కొంచెం నువ్వుపప్పు, నువ్వుపప్పు వేసి అది అలా కలుపుకోవాలి. దీనిలో కూడా కొంచెం ఇలాచీ పౌడరు, మిరియాలు కొద్దిగా పౌడరు, ఇది ఇలా బాగా కలిపి ఇందులో ఇలాగా పిండి వేసుకుంటా, తడిపిండి ఇలా వేసుకుంటా కలపాలి. ఇలా బాగా స్పీడ్గా కలపాలి. ఇది ఇలా పిండి వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. మొత్తం కలుపులో సలివిడి ఎలా రావాలండి. ఇప్పుడు దీన్ని అరిసెల కింద వేసుకోవచ్చు. దీనికి కూడా బియ్యం ఈరోజు సాయంత్రం నానబెడితే రేపు లేదా ఎల్లుండి పొద్దుట మనం వాడదేవుకుని తడి బియ్యం ఆడించుకోవాలి. పిండిలాగా ఆడించుకుని ఇలా నొక్కేసి చెట్టుకోవాలి. ఈవేళ నానబెట్టుకున్నది రేపైతే ఇది ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి 3వ రోజున కడిగి పిండి రెడీ చేసుకుని మనం ఇలా సలివిడి చేసుకుని ఇప్పుడు అరిసెలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా పొయ్యి మీద మూగుడు పెట్టి కొద్దిగా సలివిడి ఏదో దిష్టికి అనుకుంటండి వీళ్ళు అలా పెడతారు. పెట్టాక కొంచెం సలివిడి తీసుకుని ఇలా నూనె అద్దుకుంటా ఇలా పలుసుగా చేస్తారు. ఇలా తీసి అలా వేస్తారండి. వేసిన వెంటనే తీసేయాలి. ఇలా వేసాక దీన్ని ఇలా తిరగవేయాలండి. దీన్ని తీయటం కూడా ఇలా తీసి అతకలు అంటారు వీటిని, దేంతో అలా నొక్కాలి. ఇలా నొక్కి తీయాలండి. అరిసెలకి అయితే కంపల్సరీ ఇద్దరు ఉండాలి వండటానికి, ఒకళ్ళు అయితే అవ్వదు. మనకు అరిసెలు రెడీ అయిపోయినాయండి. ఇలా నువ్వు పైన అద్దుతుంటే మూకుట్లోకి వచ్చేస్తుందని చెప్పి ఇప్పుడు అద్దకండి ఇలా పాకంలో వేసారు. అయినా సరే బాగానే కనిపిస్తున్నాయి కదా. అరిసెలు పని ఎక్కువ, తింటాక టేస్ట్గా ఉంటాయి. మీలో ఎంతమంది స్టార్ట్ చేశారండి పండగ వంటలు? మా అయితే ఒకటి అవుతున్నాయి. థ్యాంక్ యూ అండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.